ఆగస్టు నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారు గురుగారు. 2024 ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31 వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనాలకి గురువు అధిపతి. గురువు ఆరింట ఉన్నాడు. గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, శని బాగాలేడు, రవి బాగాలేడు. శుక్ర బుధ కే శని బాగున్నాడు. శుక్ర బుధ కేతువులు 3 గ్రహాలు బాగున్నాయి. మిగతా గ్రహాలు బాగాలేవు. అయితే శని మాత్రం చాలా బలమైన వాడు. అయితే శని ఇప్పుడు ద్విస్వభావం చూపిస్తున్నాడు. కుంభంలోనే ఉండి వక్రించి వెనక్కి వచ్చాడు. వక్రించి వెనక్కి రావడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకడు ఏం చేస్తాడంటే ముందుకు పోతున్నట్టే ఉంటాడు, వెనకవాడిని ఎగిరి గొంతు పట్టుకొని పిచ్చి చంపుతాడు. వాడు వస్తాడని కూడా వీడు ఆలోచించడు. అటువంటి సమస్యలకి, ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. శని బాగున్నాడని ఎప్పుడు కూడా నమ్మద్దు. శని ఎప్పుడు కూడా మనకు మాత్రం అపకారం చేయడు. శని మనం చేయించుకుంటే అపకారం చేస్తాడు. స్నానం చేసేప్పుడు గుడ్డ తడవకపోతే అపకారం చేస్తాడు. మరి కట్టుకున్న గుడ్డ శాంతం తడవాలి. మనం వెళ్ళేప్పుడు గుడ్డ దాదాపు ₹1,00,000 చీర అనుకుంటాం కొంతసేపు. అది పట్టుకొని కుర్రు పట్టుకు తిరిగితే మాత్రం చీర కట్టుకోకూడదు. ఖచ్చితంగా చీర పడతాడు. కాదండి ఎవరన్నా సీరియడ్ కాల్చుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే గ్యాస్ పొయ్యి దగ్గరే ఉన్నారు అనుకున్నాం, చిన్న రవ్వ వచ్చి గుడ్డ మీద పడితే బెచ్చబడుతుంది, కాలి బెచ్చం పడుతుంది, అది చీర పడతాడని గుర్తు. ఇటువంటి వాటిని వదిలేసేయాలి. ఆ టైంలో ఏ పని చేయకూడదు. అందువల్ల శని పడతాడు. శని చెయ్యకూడని టైంలో చెయ్యతగని పని చేస్తే శని పడతాడు. నిద్రపోని టైంలో నిద్రపోకూడదు. నిద్రపోకూడని టైంలో నిద్రపోకూడదు. భోజనం చేయకూడని టైంలో భోజనం చేయకూడదు. మైథునం చేయకూడని టైంలో మైథునం చేయకూడదు. ఇట్లాంటివి అపసవ్యమైన పనులు, అనవసరమైన పనులు చేయకూడదు. అదే కాదు, అన్నిటికంటే మించింది ఒకటి ఉందండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఉద్యోగాల చోట కానీ వ్యాపార సంస్థల్లో కానీ భోంచేసి వస్తారు. మధ్యాహ్నం 3 అయ్యేటప్పటికి బళ్ళలో పకోడీలో బజ్జీలో ఏందయ్యా విని చెబుతున్నావు అంటారేమో తెచ్చుకుంటారు. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు కాఫీలో టీలో అందిస్తారు. వీడు పొట్ల తీసుకొని తింటూ ఉంటాడు. వాడు కోతి చూసినట్టు పొట్ల ఇంకా వాడి నోట ఇంకా, పొట్ల ఇంకా వాడి నోట ఇంకా చూస్తూ ఉంటాడు. వాడి దృష్టి ఆర్చి కొడుతుంది. అందువల్ల మనం తినేటప్పుడు ఉడిపెట్టి తినాలి. అది చాలా అవసరం. కొంతమంది ఏం చేస్తారు, మనం తింటూనే ఉంటాం. ఎవరన్నా వచ్చారనుకోండి, గబగబా తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటారు. మనం తినబోయేటప్పుడు ఎవరైతే వచ్చారో వాడు శ్రీ మహావిష్ణువు అవుతాడు. భగవంతుడు పరీక్ష చేయించడానికి వస్తారట. మరి ఆ టైంలో వచ్చిన వాడిని దైవ సమానంగా చూసి ఆహారం పెట్టాలి. మేమున్నాం, బ్రాహ్మలు ఇతర కులస్తులు వస్తారు. చాలామంది ఏం చేస్తారు, మా వాళ్ళే మేము తినటాక ఆగి వాళ్ళు పెడతారు. నేను అట్లా ఒప్పుకోను. వాళ్ళు పెట్టిన తర్వాత తింటారు. భగవంతుడు అనేక రూపాలతో వస్తాడు. మరి ఆదిశంకర్ల వారు వస్తూ ఉంటే ఒక మాలవాడు 4 కుక్కలు తీసుకొని వస్తున్నాడు తాగి. గురువుగారు వస్తున్నా, పోండి పోండి అన్నట్టు శిష్యుడు. ఏం బొమ్మంటావా అన్నట్ట. ఈ కుక్కలు బొమ్మంటావా, నలుబొమ్మంటావా అంటే ఆదిశంకర్ల వారు అట్లా చూసి వాడి కాళ్ళ మీద పడ్డారు. మరి యమదూతలు గ్రామ సింహాలు, కుక్కలు గ్రామ సింహాలు. మనిషిని కన్న కొడుక్కో కన్న తండ్రికో పూర్తిగా పెట్టి పోషించినా కూడా ఇంకా నాకు చాలేదని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. కుక్కకి 3 రోజులు అన్నం పెట్టండి, అది 5 రోజులు వాకిటి ముందు పడి ఉండిపోతుంది. ఆ తిన్న అన్నం నూనె తెచ్చుకుంటుంది.
అటువంటి కుక్కలు జ్ఞానం కలవి. అంటే ఆ జ్ఞానం ఉన్న మనిషి కుక్కలాగా తయారవుతున్నాడు. కుక్క అజ్ఞానమైందా కాదు, జ్ఞానమైంది. రాత్రిపూట కుక్కలు ఏడుస్తాయి. అవును. ఆ కుక్కలు ఏడిస్తే తెల్లారే లోపల ఒక శవం లేస్తుంది. యమదూతలు నల్లటి స్వరూపంతో కుక్కలు కనబడతారు. అందుకే గ్రామ సింహాలు అన్నారు. మరి ఆ కుక్కలు రావటం, మరి ఆదిశంకర్ల వారు సాక్షాత్ పరమేశ్వరుడిగా తలచి నమస్కారం చేశారు. ఆయనకంటే మనం గొప్పవాడవా? అతిథి అభ్యాగతులకి అన్నం పెట్టాలట. ఒకటే చెబుతోంది, అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్నా దైవమేది, సత్యశీలత కన్నా జగతి తపమేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడ లాభమేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, అంగనామణి కన్నా అభినవ మణి ఏది, రుణము కంటేను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటేను నరకమేది, సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. దీన్ని అన్వయించుకోవాలి. 2 పద్యాలు ఇవి మానవుడి జీవితంలో రికార్డులో ఇస్తున్నాను కాబట్టి చూస్తున్నాను. ఈ 2 పద్యాలని చదువుకొని రాసుకొనినా సరే దీంట్లో మనం ప్రవర్తిస్తున్నామా లేదా చూసుకోండి. కమనీయ విద్యత 2వ పద్యం. కమనీయ విద్యత కామధేనువు భంగి కామితార్థంబుల కలుగజేయు, సజ్జన విద్వాంస సంగంబు లోపల మానుగాదను పుణ్యమానుదేయు, ఎన్ని దేశంబులకేగిన సాయమై తల్లి చందంబున తనుల బ్రోచు, పన్నుగాదను పుణ్య పాపంబు ఎరిగించు, సాధించు ఇహ పరసాధనంబు, అగ్ని కాలదు, రాజుల కలవే కాదు, నీల నానదు, సోరుల పాలు కాదు, సోదరుల చేత ఎప్పుడు పంచుకొనరాదు, చెలగు విద్యాధరమునకు చేటు లేదు. దీన్ని అన్వయించుకొని మనం బతకగలిగితే వెండి రూపాయి కాదు, మనం బంగారం రూపాయి. అది లేకపోతే ₹10 మనం. ఇవన్నీ జ్యోతిష్యంతో పాటు మంచి అనేది మనస్సుకి నాటాలని ఉద్దేశంతో చెబుతున్నాను. అంతకంటే వేరే ఏం లేదు. ఈ రాశి వాళ్ళకి కుజ గురువుల వల్ల ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివాడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. స్వస్తి. నమస్తే గురుగారు.